జాయినింగ్ ఈ రోజేనా? అవును బ్రో. మేమెవరో తెలుసా? Hello, this is Pallavi from Rajampet. This is Aishwarya from Eluru. Hi, I am Akash. I am from Raichoti. నా పేరు హర్షవర్ధన్ రెడ్డి, నేను కడప నుంచి. హాయ్, ఐఎమ్ చందు ఫ్రమ్ రాజంపేట. నా పేరు వెంకటేష్, నేను రాయచోటి నుంచి. నా పేరు రేఖ, నేను డోన్ నుంచి వచ్చాను. నా పేరు రాజేశ్వరి, నేను మంత్రాలయం నుంచి వచ్చాను. నా పేరు సుజాత, నేను నంద్యాల నుంచి వచ్చాను. నా పేరు లాస్యా, నేను చిత్తూరు నుంచి వచ్చాను. మై నేమ్ ఇస్ మ్యాగ్నా సార్, ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు. Deepak from Kadapa. దిస్ ఈజ్ అబ్దుల్ రెహమాన్ ఫ్రమ్ కడప. దిస్ ఇస్ థామస్ ఫ్రమ్ తిరుపతి. మై నేమ్ ఇస్ స్నిగ్ధా. మై నేమ్ ఇస్ హర్షిని. మై నేమ్ ఇస్ ఆశ్రీజ. అండ్ వి ఆర్ ఫ్రమ్ కర్నూల్. Hi, this is Sumant. I am from Badvel. I am Hemachandra from Karnool. నా పేరు సోమ అండి, నేను వైజాగ్ నుంచి వచ్చానండి. నా పేరు మల్లికార్జున్, నేను తిరుపతి నుంచి వచ్చాను. హాయ్, మై నేమ్ ఇస్ చిక్మిత. హాయ్, ഞങ്ങൾ മലയാളികളാണ്. എൻ്റെ പേര് ജസാർ ഈസി. అది నేను మహుదా ఐషా. నేను కేరళ త్రిశూర్ నుంచి వచ్చాను. నా పేరు షిఫానా షెరీ, నేను మలపురం నుంచి వచ్చాను. నేను జజార్ ఈజీ, నేను మలపురం నుండి వచ్చాను. నేను పార్వతి, నేను కోഴിക്കോട് నుంచి వచ్చాను. విధాడిగా వింత నాటకం. తలనొప్పి, దగ్గు, జ్వరం అంటే గూగుల్ తల్లి క్యాన్సర్ అని చూపిస్తుంది. అది రాంగ్ అని ప్రూవ్ చేయడానికి నేను వచ్చాను. స్కూల్లో సైన్స్ మాత్రమే పాస్ అయ్యా. I heard MBBS students doesn't sleep. We just want to experience what zombies feel like. I don't want peace, I want problems. సొసైటీలో రెస్పెక్ట్ కోసం. టు మేక్ మై హ్యాండ్ రైటింగ్ లీగల్లీ అన్రీడబుల్. అరే వాట్ రే దిస్, వాట్ రైటింగ్స్ ఇవి? రాతలా లేకపోతే గీతలా? మా ఊర్లో జబ్బులు ఎక్కువ ఉన్నాయండి, అవి బాగు చేద్దామని తీసుకున్నానండి. చాలా సెకలు ఉన్నారా నీలో? నాకేదైనా అయితే నన్ను నేనే చూసుకోవచ్చుగా. ప్రొఫెషన్ చూస్డ్ మీ. డాక్టర్స్ బాగానే సంపాదిస్తారా? నిజమేరా, స్ట్రెస్, తలనొప్పి, బట్టతల బాగానే సంపాదిస్తున్నాం. మారా సబ్స్క్రిప్షన్ తీసుకొని గోల్డ్ మెడల్ కొట్టేస్తా. పేషెంట్కి ఏమో నొప్పిపోయి నవ్వు వస్తుంది, నాకేమో నవ్వుపోయి నొప్పి వస్తుంది. ఈ గ్రేస్ అనాటమీ చదివి గ్రే హెయిర్ వచ్చేటట్టుంది. ర్యాగింగ్ బాగా ఉంటుంది అనుకున్నా. మరి ఏంటో ఈ మాయా తెలియదులే, నిన్ను చూస్తే ఉంటే గుండె దడదడలే. కత్యాయిని నన్ను లవ్ చేయవే, నీకోసమే నేను ఉన్నానే. కమాన్ కమాన్ బేబీ, యు ఆర్ మై గర్ల్. కమాన్ బేబీ, యు ఆర్ మై సోల్. ఐస్ ఓపెన్ చేసి క్లాస్లో నిద్రపోతాను. కళ్ళు తెరుచుకుని నిద్రపోవడం అంత ఈజీ అనుకుంటున్నారా మీరు? 3 ఏళ్ళు ప్రాక్టీస్ చేశాను రా. ఒక్క లైన్ చదివి హాఫ్ అన్ అవర్ పడుకుంటా.
వీరశంకర్ రెడ్డి ముక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. మీ చిరునవ్వు, మీ నడక, వావ్ నైస్. ఆనందం సగం ఆశ్చర్యం సగం ఏమైనా నిజం బాగుంది నిజం కాలం కదలికల సాక్షిగా ప్రేమై కదిలినది జీవితం ఇకపై పదిలమే నా పదం నీతో అటో ఇటో ఏవైపు దారి చూపెనా ఉన్నట్టుండి గుండె 100 కొట్టుకుందే ఎవరంట ఎదురైనదే సంతోషాన్నే నిండే బంధం మల్లుకుందే ఎప్పుడంట ముడిపడినదే. నేను వర్షాకాలం లాంటి దాన్ని కురిసేది 2 నెలలైనా పంట సంవత్సరం అంతా వస్తుంది. బురద మాత్రం వెంటనే వస్తుంది. ఇరవై 24 గంటలు చాట్ చేస్తూనే ఉంటాను. ఒక్క నిమిషం. లాస్యా బిలీవ్ యువర్ సెల్ఫ్. ప్రవళిక బిలీవ్ యువర్ సెల్ఫ్. దేని జోలికి వెళ్ళకూడదో దాని జోలికి పొరపాటున కూడా వెళ్ళవద్దు. దానితో ప్రయోగాలు చెయ్యవద్దు. Are you a cadaver? Because you make me lose all my senses in the dissection hall. Are you a dopamine? Why? Cause I get excited when I see you. ఇవే తగ్గించుకుంటే మంచిది. Can I be your stethoscope? I just want to be close to your heart. Are you an ECG? Because my heart skips a bit when you are near. You must be an antidepressant cause you make my all worries go away. Are you made up of copper and tellurium? Cause you look damn cute. మంచి పీజీ సీట్ కొట్టి హై పొజిషన్లో ఉండాలి. నాకు చాలా మంది ఫ్రెండ్స్ కావాలి. అమ్మాయితో లాంగ్ డ్రైవ్ పోవాలి. ఫస్ట్ డే ఫస్ట్ చూడాలి. దేవదాస్ సార్, మీరెందుకు నాకు ఇవన్నీ చేస్తున్నారు? నా మనసును నడిపిన తొలి తొలి వెలుగు తలపును తడిపిన తొలకరి చిరుగు విరిసిన పెదముల చిరు చిరు నగవుకు నీవే కారణమా. అటు చూడు. అటు ఇటు ఊగుతూ అలచడి రేపుతూ తికమక పెంచుతోంది మనసుకేమైంది. చక చక దూకుతూ తడబడి తుళ్ళుతూ తలపుని తరుముతోంది వయసుకేమైంది. నీ వలనే ఇదిలా మొదలైందేనా మాటే వినదే ప్రేమాయే నా ప్రాణం తింటావు నిన్నే తలచే వరకు ప్రేమాయే నా వెంటే
బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. ఆగి ఆగి సాగే మేఘమేదో నన్ను తాకెనా ఒక్కసారి, నేల వీడి కాళ్ళు నింగిలోకి తేలెనా. ముందు లేని ఊహలేవో రాలేను చినుకులాగా, అంతసేపు పిరాగగా. ఆ పైన మరో తీరం నే చేరగా, ఆసేమో వదిలి దూరం నిజం అయే క్షణం. ఓపలేని వేసవేదో వేలు తాకగా, ఓ కాగితాన నేను రాయగా, అదే క్షణాన ఇదేది ముందు చూడనంత కన్నుల్లో సంబరంలో, మరెంత ఉన్న చాలనంత బంధించే పంజరంలా. నిశీది దారిలోన ఎండే ముఖాన్ని తాకుతూ